గల కారణం ఏంటంటే ఇది ఒక చరిత్ర. నర్సీపట్నం ప్రాంతంలోనే రాజ్యసభ సీటు ఇవ్వడం అంటే ఆసామాసి కాదు. అది ఒక అయ్యన్న పాత్రుడు గారి కుటుంబానికి చెందిందని చెప్పేసి అయింది. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో స్వార్థం లేకుండా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా తగు న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్ల బెచ్చాలు అంటున్నారు ఈ మధ్య ప్రెస్ మీట్లలో, విజయ్ గారిని అయ్యన్న పాత్ర గారు ప్రమోట్ చేసుకోవడం కోసం అట. చాలా హ్యాపీ, ఎందుకంటే మన యువ నాయకులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్ని గారికి రాజ్యసభ ఎంపీ సీటు కేటాయించినందుకు గాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ ఎంపీ సీటు చేజారిన కొన్ని అనివార్య కారణాల వల్ల చేజారినా సరే ఎక్కడ నిరుత్సాహపడకుండా పార్టీ విజయమే ధ్యేయంగా పెట్టుకుని మరి రాష్ట్ర ఐటీడీపీ ఇన్ఛార్జిగా 2019 నుంచి 2024 వరకు ఈ జగన్ పార్టీ చేసిన అరాచకాలను మరి ఐటీడీపీ ద్వారా రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ సైకో రాజ్యం 2019 నుంచి 2024 ఈ సైకో రాజ్యం విజయని అనేక ఇబ్బందులు కలుగజేసిన హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఇంటికి కూడా పోలీసులు పంపించి అనేక కేసులు పెట్టినా కానీ ఎక్కడా తగ్గకుండా తన వెన్ను దన్ను చూపించి వాళ్ళు చేసే అరాచకాలను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి పార్టీ విజయానికి తన వంతుగా ఎంతో కృషి చేశారు. ఆ కష్టే ఫలితం. ఆ ఫలితంలో భాగంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీ యువతకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. అందు ముఖ్య కారణమే మన విజయానికి ఈ సీటు కేటాయించడం. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మన విజయానికి రాజ్యసభ కేటాయించినందుకు నర్సీపట్నం ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.